నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం తీసుకున్నదంట. బాగా తెలుస్తూ ఉన్నది. ఒక ప్రత్యేక హెలికాప్టర్ని, ఒక చార్టర్డ్ ఫ్లైట్ని కొనడానికి ప్రయత్నాలు చేస్తుందంట. ప్రభుత్వమే కొంటందుకు ప్రయత్నం చేస్తుందంట. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారము, ఒక విమానాన్ని కొనుగోలు చేయడం కోసము రేవంత్ రెడ్డి సర్కారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దానికోసము 150 కోట్ల రూపాయలను కూడా కేటాయించిందంట. 150 కోట్ల రూపాయలు కొనుగోలు చేయడం మీద, ఏ విమానాన్ని కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనాలి, ఎలాంటిది కొనాలి, దాని కథ ఏంది, ఇవన్నీ స్టడీ చేయడం కోసం కొంతమంది అధికారులతోటి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అంటే ఇది బయటికి పొక్కనిస్తలేరు ఈ విషయాన్ని. ఎందుకంటే ఇప్పటికే బాగా నెగిటివ్ అవుతుంది కదా, ఎందుకు విమానం ఎందుకు కొనుగోలు చేస్తున్నారు, ఇప్పటికే హెలికాప్టర్ని షేర్ ఆటో లెక్క వాడుతూ ఉన్నారు మంత్రులందరూ అని. సో ఇప్పుడు ఏకంగా ఒక విమానాన్ని కొనుగోలు చేయడం కోసం రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రయత్నాలు చేస్తుందంట. దేనికోసం మరి విమానము, ఎందుకోసం విమానం అంటే ఇక్కడే ఉంది కథ. ఆయన ముఖ్యమంత్రి అయ్యి 17-18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి పోయొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. 44 సార్లు అంటే అండ్ యావరేజ్గా నెలకు 3-4 సార్లు పోయేస్తున్నాడు. నెలకు 3-4 సార్లు ఢిల్లీకి పోతున్నాడు, వస్తున్నాడు. ఒక్కొక్కసారి 2 రోజుల గ్యాప్లో, 1 రోజుల గ్యాప్లో కూడా పోయేస్తున్నాడు. ఇట్లా ప్రతిసారి ఢిల్లీకి పోవడము రావడము. స్టార్టింగ్లో ఈ ఢిల్లీకి పోయే క్రమంలో కొంత బాగా ప్రచారాలు చేశారు. ఏమని, బిజినెస్ క్లాస్లో కాకుండా నార్మల్గా ఎకానమీ క్లాస్లో పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి మొదట్లో స్టార్టింగ్ డేస్లలో ఏదో ప్రచారం చేసినట్టు ప్రయత్నం చేసి సోషల్ మీడియాలో తీసి ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది సింగర్లు, ఓ సామాజిక వర్గం బ్యాచ్ అంతా కూడా బాగా ప్రచారం చేసింది. అబ్బా ఎంత సింప్లిసిటీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. కానీ అది ఒకటేసారి పోయిండు. మళ్ళీ ఎప్పుడు కూడా ఎకానమీ క్లాస్లో ఎక్కలే. ఆయన చెప్పిన బిజినెస్ క్లాస్లో మంచిగా దర్జాగా హాయిగా పోయొచ్చిండు, పోతున్నాడు, వస్తున్నాడు. అయితే ప్రతిసారి ఇట్లా కమర్షియల్ ఫ్లైట్లలో పోవడము రావడము కొంత లేట్ అవుతుంది ఆయనకి. అంటే వెంటనే చేరుకోలేకపోతున్నట్ట టైంకు. సో అందుకనే ప్రత్యేకంగా ఒక విమానాన్ని కొనుగోలు చేస్తే టక్కున పోవచ్చు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు అలా ఇంత నూనె పోసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎప్పుడంటే అప్పుడు ఢిల్లీకి పోవచ్చు, గుజరాత్ పోవచ్చు, బెంగళూరు పోవచ్చు, ఇటు చెన్నై పోవచ్చు, లేకపోతే ఇంకేడికైనా పోవచ్చు. సో అట్లా ఒక ప్రత్యేకంగా ఒక విమానాన్ని కొనుగోలు చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. దానికోసం 150 కోట్ల రూపాయలను కేటాయించి కొంతమంది అధికారులని ఒక కమిటీలోకి ఏర్పాటు చేసి ఇది ఏడ కొనుగోలు చేయాలి, ఎలాంటిది కొనుగోలు చేయాలి, దాంట్లో ఉన్నటువంటి ఈ టెక్నికల్ అంశాలన్నింటిలను కూడా మీరు తయారు చేయాలని చెప్పేసి ఒక నివేదిక కూడా రెడీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశాడు ఇంటర్నల్గా. ఈ విషయం ఇవాళ కొన్ని పత్రికలు రాసినాయి, కొన్ని ఇంగ్లీష్ పత్రికలు, కొన్ని తెలుగు పత్రికలు, గవర్నమెంటుని కొంత ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి కొన్ని పత్రికలు రాయడం జరిగింది, ఇంగ్లీష్ తెలుగు పత్రికలు ఇవి. అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి చర్చ ఏంటంటే, ఇప్పటికే మంత్రులు, తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు హెలికాప్టర్ని నల్గొండ పోవాలంటే ఒక ఆయన హెలికాప్టరే వాడతాడు, కరీంనగర్ పోవాలంటే హెలికాప్టరే వాడతాడు, ఈ పక్కన ఉన్న మహబూబ్నగర్ పోవాలంటే హెలికాప్టరే వాడుతారు. మా నల్గొండ మంత్రులు ఇద్దరు అయితే పోటీ పడుతున్నారు. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన హెలికాప్టర్ దగ్గరికి పోయి పైజామా లేపుతాడు, ఈయన హెలికాప్టర్ దగ్గరికి పోయి పైజామా లేపుతాడు. పోయి మంచి కూర్చొని నల్గొండ నుంచి కోదాడకోని హెలికాప్టరే, నల్గొండ నుంచి హైదరాబాద్కు రాని హెలికాప్టరే, ఏ నుంచి ఏడుకోవాలన్నా కానీ హెలికాప్టరే ఎక్కుతున్నారు. హుజూర్ నగర్ కూడా హెలికాప్టర్ని షేర్ ఆటో లెక్క వాడుతూ ఉన్నారు. మంత్రులు ఏమో హెలికాప్టర్లు వాడుతున్నారు రెగ్యులర్గా. మరి నేనేం తక్కువ వచ్చినా, నాకేం తక్కువ అయింది, నేను ఒక స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్నే కొనుగోలు చేస్తా అని చెప్పేసి దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాడంట మన ముఖ్యమంత్రి గారు. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతనం లేదు. మొన్నటిదాకా ఏం మాట్లాడి దీనికోసం 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయితే ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తూ ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం కోసం మాట్లాడుకుంటా, పోలీసుల కార్యక్రమం మాట్లాడుకుంటా, అప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులు అల్టిమేటం ఇచ్చారు ప్రభుత్వానికి. మీరు మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చారా, మా అన్ని బకాయిలు ఉన్నాయి అవన్నీ తీర్చారా అని చెప్పేసి వాళ్ళు అల్టిమేటం ఇస్తే, ఆ సందర్భంగా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుకుంటా ఏమన్నాడు, రాష్ట్రానికి అప్పు పుడతలేదు, రాష్ట్రం మొత్తం బికారిది అయిపోయింది, ఆర్థికంగా మొత్తం నష్టాల్లో ఉన్నాం మనము, పోనీ అప్పన్న తెద్దామంటే అప్పే పుడతలేదు, రూపాయి అప్పు దొరుకుతలేదు, ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలను చూస్తున్నారు, చెప్పుల దొంగలను చూస్తున్నారు అని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి అప్పే పుట్టినప్పుడు, రాష్ట్రానికి ఆదాయమే లేనప్పుడు, ఏమీ లేనప్పుడు మరి 150 కోట్ల రూపాయలు ఎందుకు తగలబెడుతున్నట్టు, ఇప్పుడు ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నట్టు, దేనికోసం 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానం కొనాల్సినటువంటి అవసరం ఏముంది అని ప్రజలు అడుగుతున్నారు. నిజంగానే వాస్తవమే కదా, మరి లేనప్పుడు లేనట్టుగానే ఉండాలి. మంత్రులు ఏమో హెలికాప్టర్లు వాడబట్టి, నువ్వేమో విమానం కొందామని పడుతుంది. దాంతోపాటు
ఇప్పుడు పైసలు లేవు అనుకుంటే ఎన్ని కార్యక్రమాలు చేశారు తెలుసా? అవి ఒక్కటన్నా వాళ్ళ రూపాయికి అక్కడికి వచ్చేది కాదు. సరే ఆ ప్రజలకు అక్కడికి వచ్చేది, రాష్ట్రానికి అక్కడికి వచ్చేది ₹2 ఖర్చు పెట్టిండు అంటే అనుకోవచ్చు. అందాల పోటీలను నిర్వహించారు, 200 కోట్ల రూపాయలు నీళ్ళ పోసినట్టే. ఆ అందాల పోటీలు నిర్వహిస్తే ₹200 ఆమ్దాని కూడా రాలే రాష్ట్రానికి. పైకెళ్ళి మనం బ్లేమ్ అయిపోయినాం. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రము, భారతదేశం బ్లేమ్ అయింది ఆ అందాల పోటీలు నిర్వహించి. ఆ అమ్మాయి ఎవరు? ఈ మిస్ ఇంగ్లాండ్ ఆమె మ్యాగీ మిల్ల. ఆమె అక్కడికి పోయి సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల మీద. మమ్మల్ని వేషాలు లెక్క చూస్తున్నారు, అంగట్ల సరుకు లెక్క చూస్తున్నారు, అందరి ముంగ నిలబెట్టి ప్రదర్శన చేయమంటున్నారు, డబ్బులున్నోళ్ళు మధ్య వయస్కుల మధ్యలో మమ్మల్ని పొట్టి గౌన్లు వేసుకొని ఉండమంటున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఆమె అక్కడికి పోయి ఒక సంచలనమైన ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. మరి డబ్బులు లేవనుకుంటేనే అందాల పోటీలు పెడతాడు, డబ్బులు లేవనుకుంటేనే మంత్రులు ఏమో హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతారు, డబ్బులు లేవనుకుంటేనే విమానం కొంటందుకు ఈయన ప్రయత్నం చేస్తాడు. కానీ రైతులకు ఒడ్లు కొంటందుకు డబ్బులు లేవంటున్నారు. ఇప్పటికీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఆనాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది, వానలు పడుతూనే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటిదాకా రైతు భరోసా మీద ఓ మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయలే, కనీసం రివ్యూ కూడా చేయలే, చేసిన పాపాన పోలే. అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో, రైతులు పంట వేసుకోవాలనో వద్దో. ఆనాకాలం కదా, తప్పకుండా వేస్తారు. ఇన్న రైతు, లేని రైతు, చిన్న రైతు, పెద్ద రైతు, సన్నకారు రైతు అందరూ వేస్తారు. ఎందుకంటే వానల మీద వర్షాధారిత పంటలు వండేది ఈ సీజన్లోనే, వానాకాలంలోనే. కాబట్టి ఇక యాసంగి అంటే కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. నీళ్ళు ఉంటే పైసలు ఉంటే వేస్తారు, లేకపోతే వేయరు. కానీ ఆనాకాలం మాత్రం అందరూ వేస్తారు. మరి ఆ రైతు భరోసా ఇస్తాడో ఇయ్యడో చెప్పడు, మరి దానికన్నా పైసలు ఉన్నాయా లేవా చెప్పరు, ఏమి చెప్పరు. కానీ పేపర్లలో యాడ్లు ఇచ్చుకోవడానికి పైసలు ఉంటాయి. మంచిగా నిన్ననే చూస్తాం మనం, ఖమ్మంకి వెళ్ళి అర్జెంటుగా రావాలంట బట్టి విక్రమార్క గారు హైదరాబాద్కి, అర్జెంటుగా రావాలని చెప్పేసి హెలికాప్టర్ పంపించారు ఇక్కడ నుంచి అక్కడికి. సాయంత్రం వరకు ఈరోజు నేను మదన శాసనసభ నియోజకవర్గంలో కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఇచ్చాను. కానీ అనుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు హైదరాబాద్ నుంచి అర్జెంటుగా హైదరాబాద్ రావాల్సిందిగా ఒక సమాచారం వచ్చింది. రావడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి హెలికాప్టర్ కూడా పంపించి ఖమ్మం వెయిట్ చేస్తా ఉన్నారు. అందుకోసం మీరు అన్నిదా భావించొద్దని చెప్తూ, నేను తొందరగా హైదరాబాద్ అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రజల సంక్షేమం కోసం పనికొచ్చే కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా రమ్మని చెప్పారా, కొన్ని సమీక్ష చేసేది ఉందని చెప్పి. ఏం అంత అర్జెంటుగా నేను వచ్చి చేసింది ఏముంది, నాకైతే ఏం కనపడలే. మరి అంత అద్భుతంగా అంత అర్జెంటుగా వచ్చి ఆయన చేసిన కార్యక్రమం ఏందో, ప్రభుత్వంలో అంత కీలకమైనటువంటి నిర్ణయం నిన్నైతే ఏం తీసుకోలే. మరి దేనికి రమ్మన్నారో, ఎందుకు రమ్మన్నారో. అందరు కూర్చొని నిన్న మంచిగా మంత్రులందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని మంచిగా సహపంక్తి భోజనాల ఏమంటారు దాటిని సకల రుచులు అన్నీ ఆస్వాదించారట ఆయన కూర్చొని. గాదానికోసమే హెలికాప్టర్ పంపించారు. ఇట్లా దుబారా ఖర్చు అంతా చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు అడిగితే మాత్రం, ఉద్యోగులు అడిగితే మాత్రం పైసలు లేవు, రాష్ట్రం మొత్తం ఆగమైపోయింది, అదైపోయింది అంటున్నారు. సో కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. 150 కోట్లు అంటారు, ₹2 కాదు, 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఇప్పుడు ఒక విమానం కొట్టడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు అంట. ఇంకా ఇది అధికారికంగా బయటికి రాలే. బయటకు వస్తే మీడియా అంతా ఊకోదు కదా. సరే ఆయన వాళ్ళ భజన మీడియా అంటే ఆయనకు భజన చేస్తవచ్చు, కానీ ప్రజల పక్షాన మాట్లాడతారు కదా. సో కాబట్టి ఇంకా అది అధికారికంగా బయటికి రాలే. దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ వస్తే అది కూడా మేము ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.